మానకొండూరు కాన్స్టిట్యున్సీలో యువత జనం ప్రజలు కోరుకునేది భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఆరేపల్లి మోహన్ గారి రాకతో మా మానకొండూరు కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు గ్రామాలలో గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు వచ్చి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయంటే ఇది భారతీయ జనతా పార్టీ తరపునే. కాబట్టి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. ఈ మానకొండూరు కాన్స్టిట్యున్సీలో కూడా మా ఆరేపల్లి మోహన్ గారి రాకతో కూడా ప్రజలందరూ కూడా సంతోషించి భారతీయ జనతా పార్టీని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి కంకణబద్దులుగా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. నా పేరు ఆడపు నర్సయ్య మాదిగా. మాది శంకరపట్నం మండల్ తాళికల గ్రామం. నేను గత 25-26 సంవత్సరాల బట్టి కూడా అంబేద్కర్ యువజన సంఘాలలో ఎంఆర్పిఎస్లో కీలకంగా పనిచేసిన వ్యక్తిని, విజయవర్గ ఇన్ఛార్జిని కూడా ఎంఆర్పిఎస్లో. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి ఆరేపల్లి మోహన్ అన్నకు టికెట్ ఇచ్చినాక గ్రామాలల్లో ఉత్సాహంగా ఉన్నారు. అంతకుముందు తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు పనిచేసిండు గ్రామాలలో. ఇలా అంబేద్కర్ సంఘాల ఆఫీసులు కావచ్చు, మహిళా సంఘాల ఆఫీసులు కావచ్చు, మోడల్ స్కూలు కట్టేయడం కావచ్చు, కస్తూర్బా కాలేజీలు హాస్టల్ కట్టేయడం కావచ్చు, ఇలాంటి పనులు చాలా అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి మరి ఇంతకుముందు గతంలో ఎమ్మెల్యేగా ఉండి మోడల్ స్కూళ్ళు, మా కస్తూర్బా హాస్టళ్ళు ఇలాంటి చాలా అభివృద్ధి పనులు చేసిండు. కుల సంఘాల ఆఫీసులు కట్టించడం కానీ స్కూల్ కట్టించడం. నిదర్శనం చెప్పాలంటే మా తాళికల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కట్టించింది మోహన్ సారే కట్టించినప్పుడు, ఆరేపల్లి మోహన్ సారే. మా అంబేద్కర్ జీవన సంఘం ఆఫీస్ కట్టించింది ఆరేపల్లి మోహన్. గౌడ సంఘం ఆఫీసు ఎకరా 10 గుంటల భూమి పరంపర ఉంటే పట్టా చేసి ఆ కమిటీలు కట్టించడం జరిగింది ఆరేపల్లి మోహన్. అదే కాకుండా తాళికల గ్రామంలో మహిళా సోదరులు ఏదైతే ఉన్నదో మహిళా సంఘం ఆఫీసు కట్టించిందే ఆరేపల్లి మోహన్ తాళికల గ్రామంలో. మా తాళికల గ్రామంలో ఎస్సీబీసీ స్కూల్, చిన్న స్కూల్ కూడా కట్టించింది ఆరేపల్లి మోహన్. మీది వాస్తవంగా చెప్తాం. ఎందుకంటే ఆయన చేసిన పని అభివృద్ధి ఉన్నది. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి ఎమ్మెల్యే విప్పుగా ఉండి చాలామందికి పనిచేసిండు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళిద్దరు నాన్ లోకలే. నిజాన్ని చెప్పాలంటే నాన్ లోకలే. రసమే బాలకృష్ణ సిద్దిపేట జిల్లా. ఇక మన కమంపల్లి సత్యనారాయణ హాస్పిటల్లో ఆపరేషన్లు చేసుకుంటూ అక్కడ ఉంటాడు. ఆయన కానీ ఆయన బాల కానీ వాళ్ళు ఉండేది అక్కడ. ఇక్కడ రేషన్ కార్డు లేదు, ఇక్కడ ఆధార్ కార్డు లేదు. కానీ ఇక్కడ స్థానికంగా నేను చేసిన అందరికీ కరోనా వచ్చినప్పుడు అని అంటాడు. కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ చేసిన అక్కడ ఓట్లాడు కాలే. కానీ మనకొండలు వచ్చే ఓట్లు అడుగుతాడు. మనకొండలు ఎవరికైనా మాస్కులు ఇచ్చినా, ఏమైనా ఇచ్చినా, ఏమైనా పని చేసినా, సూదులు వేసినా ఏం చేయలే. నరేంద్ర మోడీ నిజంగా నరేంద్ర మోడీ ఇచ్చేటి 6 కిలోల బియ్యంలో 1 కిలో బియ్యం కాక రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. ఈరోజు నువ్వు ఇక్కడ మానకొండ నియోజకవర్గంలో ఆరేపల్లి మోహన్ ఖచ్చితంగా మా శంకరపట్నం మండలం నుంచి 5,000 నుంచి 10,000 మెజార్టీతో మానకొండ నియోజకవర్గంలో ఆయన మెజార్టీగా గెలుస్తాడు ఇలా అందరూ అనుకుంటారు. నా పేరు సున్నాకుల శ్రీనివాస్, మానకొండ మండలంలో ఉంటా. ఇదే గ్రామం మాది. ఇప్పటివరకు అభివృద్ధి అనేది అంతంత మాత్రమే జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటే ఈ గ్రామ పంచాయతీలలో అభివృద్ధి జరుగుతుంది. రాబోయే ఇప్పుడు ఎలక్షన్లలో మానకొండలో బీజేపీ కైవసం చేసుకుంటుంది. కేంద్రం నుంచి వచ్చే మన కేంద్ర నిధులు, కేంద్రం నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఈరోజు నిధులు వస్తున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా బిల్లా లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇలా గ్రామ పంచాయతీలు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నేను అందరి ముంగట చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులతోటే ఇలా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి గ్రామాలలో ఉన్న ప్రజలందరూ ఆరేపల్లి మోహన్ గారికి ఈరోజు ఓటేసి గెలిపిస్తామని ధీమాగా ఉన్నారు.